ఇద్దరు ఎందుకు వెళ్ళాలి? ఇద్దరు వెళ్ళాల్సిన పనే లేదు. వాళ్ళు 50 మంది ఉన్నారు. మేమందరం కూడా వెళ్తాం. వస్తే ఆ హద్దు దాటిపోయింది. వాళ్ళు రమ్మన్నారు, మేము వెళ్తాం. వాళ్ళు ఛాలెంజ్ చేశారు. మళ్ళీ మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు డ్రామా ఆడుతున్నారు. మీరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డగిస్తున్నారు, మమ్మల్ని పంపటం లేదు, నేను సిద్ధంగా ఉన్నాను అని లేదు, వాడెవరు లేరు అని అంటున్నారు. రెడీగా ఉన్నారు. పొలం మీతో కలిసి మాతో పాటు రండి. లేరు, మీరు దొంగ నాటకాలు వెనక్కుండండి కొంచెం. అమరన్న గ్యాప్ రావాలా, ఇంకా జరగాల, రావాలి రావాలి రావాలి. కన్ఫ్యూజన్ పట్టిస్తున్నారు మీరు. డాక్టర్ ఇష్యూ అవుతుంది చెప్తున్నారు. మా వైపు నుంచి కాదు. ఫోన్ చేస్తున్నారు కదా, మేము వెళ్ళాలా సార్? సహకరించాలి మాకు. అందరం వస్తాం. వాళ్ళందరూ ఉన్నారు, మేమందరం వస్తాం. సార్ అరవద్దండి, నిన్నండి వాళ్ళు అలా వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకు ఎంతో గౌరవంగా నేను పొగటి నుంచి ఉన్నా, మీరు అదే స్టాండ్ మీద ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళు మమ్మల్ని ఈ రకంగా అవమానపరుస్తూ ఉంటే నిరంతరం, మీరు అందులో కూడా మిమ్మల్ని అవమానపరుస్తున్నారు. నాకు ఒకటి పోలీసు వాళ్ళు అని మీరు ఇద్దరు రండి అంటే ఎందుకు రావాలి? మేము ఇద్దరము. వాళ్ళని మాత్రం 200 మంది ఎందుకు అలా చేశారు? 2000 మంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేసి మీకోసం వెయిట్ చేస్తామంటే మేము గాజులు దూరుకొని ఉన్నామా? రెడీగా ఉన్నాం. నేను రెడీగా ఉన్నా. వాళ్ళు చెప్పిందే కదండి, మేము మీరు రాలేదండి, అక్కడ పోలీసులు లేదు, మీరు కావాలనే నాటకాలు ఆడుతున్నారని ఇస్తున్నారు కదా, టీవీలో కూడా పెట్టినారు కదా. మీరే నాటకాలు ఆడుతున్నారు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత, మీరెంత చేసిన తర్వాత మేము ఇద్దరము కష్టమే లేదు, మేము అందరం కూడా వస్తాం. వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ, అందరితోనూ మాట్లాడతాం. ఆ మొబైల్ చూడండి ఎంతమంది ఉన్నారు. అక్కడ చంద్రబాబు భయపెట్టుకొని వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇట్లా ఏ పని కాదు. మీరే విన్నారు సార్. ఇప్పుడు మీరు ఆపోతే మేము ఎందుకు నిలుస్తాము? అదే చూడండి సార్, చూడండి చూడండి. శ్రీకాంత్ కరెక్ట్, మీరు ఆలోచించండి సార్, మీరు ఆలోచించండి సార్, మీరు ఆలోచించండి. ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు సుధీర్ రెడ్డితో మాట్లాడి ఫోన్ కూడా వస్తాం. నేను మాట్లాడతాను, చెప్పిన